వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. నాగనాథ్ గారు, జనవరి 31, 2026 శని త్రయోదశి పర్వదినం. మరి ఈ రోజున మనం 12 రాశుల వారి గురించి మాట్లాడుకుంటున్నాము. వృశ్చిక రాశి వారి గురించి చెప్పండి. వారి గోచార ఫలం ఎలా ఉండబోతుంది అంటారు? వారు ఎలాంటి శనిని ప్రసన్నం చేసుకోవాలంటే సాంప్రదాయాలు పాటించాలి? వారి గురించి చెప్పండి. ఖచ్చితంగా. హిట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శనిని ప్రసన్నం చేసుకోవడం చాలా అద్భుతమైన పాయింట్. మీరు ఏ గ్రహాన్నన్నా ప్రసన్నం చేసుకోవచ్చో లేదో తెలియదు, కానీ శనిని ప్రసన్నం చేసుకోవడం మాత్రం చాలా ఈజీ. అవునండి. అందరూ దేనికి భయపడతారో వాళ్ళే ఈజీగా మనకి ప్రసన్నం అవుతారు కూడా. అంటే మనం గోచార రీత్యా చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి మొన్నటి వరకు అర్ధాష్టమ శని 29వ తారీఖు నవంబర్ మాసము 2025 వరకు ఉంది. సో వక్రీలో ఉన్నాడు అప్పుడు శని, వక్రీలో ఉన్నాడు. సో వక్రి విడుపు కూడా జరిగింది. ఇప్పుడు పంచమ శని అంటారు, పంచమ భావం. సో గోచార రీత్యా చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఏమవుతుంది, అది వాళ్ళ జన్మ రాశి నుంచి చూసుకుంటే కూడా వృశ్చికం, ధనురాశి, మకర రాశి, కుంభరాశి. అంటే ఏమవుతుంది, వాళ్ళకి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శనిగ్రహం పంచమ భావంలోకి వెళ్ళిపోయాడు మీన రాశిలోకి. పంచమ భావము అంటే ప్రపంచం అంతా మనల్ని ప్రేమించబడడం, మనం ప్రేమించడం, మనల్ని ఎవరన్నా ప్రేమించడం, గుర్తించడం, గౌరవించడం, లేదా మనం ప్రేమించింది జీవితంలో మనకు దక్కడం. పంచమ భావం అంటేనే అది. అందుకే ప్రేమ వివాహాలు జరిగేటప్పుడు పంచమ భావాన్ని, భాగ్యస్థానాన్ని చూస్తారు. మనం కోరుకుంది మన అదృష్టంలో ఉందా లేదా. ఓకే. సో కాబట్టి ఈ తృతీయ చతుర్థాధిపతి శనిగ్రహం వీళ్ళకి ముఖ్యంగా గోచార ఫలంలో విద్యార్థులకి ఒక విషయాన్ని గమనించాలి. చాలా టాప్ ప్రయారిటీ ఏంటంటే స్టూడెంట్స్, ఎస్పెషల్లీ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి, జంటలు అవ్వాలనుకుంటున్న వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి అష్టమ భావం అనేటువంటిది, అంటే వీళ్ళ రాశి నుంచి అష్టమ భావం, బుధుడు ఎక్కడ ఉన్నాడు వ్యక్తిగత జాతకంలో చూసుకోవాలి. గోచారంలో వాళ్ళకి ఎట్లనో పంచమంలో ఉంటాడు. సో కుటుంబ పంచమాధిపతి కూడా వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో వాళ్ళకి మిథున రాశిలో ఉంటాడు. సో ఈ సందర్భంగా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో విద్యార్థులు ఏవైనా ఇప్పుడున్న ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, విదేశాలకు వెళ్ళి సంపాదిద్దాం, లేదా ఇక్కడున్న స్టేట్లో కన్నా నాకు బెస్ట్ యూనివర్సిటీ, అది ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, బెస్ట్ యూనివర్సిటీలో చదువుకోవాలి, అక్కడ చదివితేనే నాకు వాల్యూ. నేను చాలా మందిని చూశాను ప్రహర్షిని గారు, బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి లా జాయిన్ అయిన వాళ్ళు, బెస్ట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ జాయిన్ అయిన వాళ్ళు, ఐఐటి జాయిన్ అయిన వాళ్ళు, మెడిసిన్ జాయిన్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నిజంగా యూనివర్సిటీ వల్ల వాళ్ళు ప్రయోజకులు అవుతారు అనే భ్రమలు ఉన్నారు తప్ప, నిజంగా యూనివర్సిటీ మనిషిని మేధావిని చేసేటట్టయితే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది యూనివర్సిటీలో పట్టభద్రులై బయటకు వస్తారు. అవునా కదా. మీ వ్యక్తిగతమైన శ్రద్ధ, ప్యాషన్, మీ వ్యక్తిగతమైన స్కిల్, మీ యొక్క యుక్తి, మూడో విషయం అంటే మీ యొక్క ఫోకస్, జీవితంలో ఏం అవ్వాలనుకుంటే ఫోకస్, ఆ స్థిరత్వం, ఇవి యూనివర్సిటీ నేర్పిస్తుంది. యూ కెనాట్ మేక్ ద హార్స్ టు డ్రింక్ ద వాటర్ అంటారు, యూ కెన్ ఓన్లీ మేక్ ద హార్స్ టు ద వాటర్. గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళచ్చు కానీ నీళ్ళు తాగిపోయాను. సో విద్యార్థులకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విషయాల్లో విద్యార్థులకి పర్టికులర్గా చెప్తున్నాను, అందులో జంటలు అవ్వాలనుకుంటున్న వాళ్ళు, ప్రపోజ్ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఇన్ని రోజులు స్నేహితులుగా ఉన్నవాళ్ళు, లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్ నుంచి మళ్ళీ మ్యారేజ్ వైపు రావాలనుకున్న వాళ్ళు, అందుకే అష్టమ భావం కూడా చెప్పాను, భాగస్వామికి సంబంధించింది. సో ఈ వీటికి సంబంధించిన నిర్ణయాల్లో వీళ్ళకి ఒక మీమాంస, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది.
ఇది కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, ముఖ్యంగా భూమిని నమ్ముకున్న వాళ్ళు, ఐరన్ నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళకి కూడా ఇప్పుడు ఎలా ఉండబోతుంది, వీళ్ళ ఊహలేంటి, వాస్తవాలేంటి. లేదు రెండో, ఇక్కడి నుంచి మనం వేరే రాష్ట్రంకి వెళ్ళి ఉద్యోగం చేద్దాం, వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాం, వేరే రాష్ట్రంలో వెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, అక్కడ ఆస్తులు కొందాం, వీళ్ళకి సంబంధించిన ఈ ఏరియా పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. సో మీరు మీ వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ప్రస్తుతం పంచమ శని అని మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత గోచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రవి యొక్క స్థానం మీ జాతకంలో ఎక్కడుంది, రవి మీకు లగ్నంలో ఉన్నాడా, చతుర్థ భావంలో ఉన్నాడా, కేంద్ర భావం అయినటువంటి సప్తమ భావంలో ఉన్నాడా, దశమ భావంలో ఉన్నాడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జీవితంలో ఏదన్నా సాధించేటప్పుడు వాళ్ళకి తెలియని స్థితి ఒకటి, తెలిసే స్థితి ఏంటంటే నేను డాక్టర్ అవుతాను, లేకపోతే ఇంజనీర్ అవుతాను, ఫారెన్లో చదువుతాను, నేను లా చేస్తాను, ఇవన్నీ ఏంటి మీకు తెలిసి మాట్లాడుతుంది. మీకు తెలియని స్థితి లోపల ఏముంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి, ప్రపంచానికి నేను ఒక స్పెషల్ ఐడెంటిటీ కావాలి, నా ఫ్యామిలీలో సొసైటీలో నాకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ కావాలి అన్నది వాళ్ళకి నరాల్లో వాళ్ళ డిఎన్ఏలో ఉన్నట్టుంటది, వాళ్ళ జీన్స్ లో ఉన్నట్టుంటది ఆ లక్షణం. సో ఈ చేసే ప్రయత్నం అన్నది వీళ్ళు ఒకవేళ వృశ్చిక రాశి వాళ్ళు మీ లగ్నం అంటే మీ రాశిలో గనక, మీరు ఏ జన్మ లగ్నం అయినప్పుడు కూడా మీ రాశి వృశ్చిక రాశి కాబట్టి మీ రాశిలో కానీ లగ్న భావంలో కానీ మీ వ్యక్తిగత జాతకరీత్యా రవి స్థానం ఉంటే గుర్తుపెట్టుకోండి, మీ ఊహలు ఆలోచనలకి చాలా దూరంగా ఉంటాయి. అదేనా. రెండోది ఏంటి, వాళ్ళకి చతుర్థ భావం విద్యకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈవెన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కావచ్చు, రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, ఏదో ఒక రంగంలో వీళ్ళు జీవితంలో షార్ట్ కట్ రూట్లో తొందరగా కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంది. సప్తమ భావం పెళ్లి. సో లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో వృశ్చిక రాశి వాళ్ళంతా డిలే చేసేవాళ్ళు ఎవరు ఉంటారు మేడం? వృశ్చిక రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు వీళ్ళు షష్టి పూర్తి వచ్చే వరకు కూడా జీవిత భాగస్వామికి చెప్పారు, అంటే లైఫ్ పార్ట్నర్కి ముందర చెప్పారు నేను పెళ్లి చేసుకుంటానని. అంటే దే టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటిది ఇది కూడా వాళ్ళకు ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఎస్ చెప్పాలా, నో చెప్పాలా, ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయాలా, మ్యారేజ్కి సంబంధించి ఎస్పెషల్లీ. సో ఇది నిర్ణయ శక్తికి సంబంధించింది. అట్ ద సేమ్ టైం ప్రొఫెషన్కి సంబంధించింది. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ రంగానికి సంబంధించిన విషయాల్లో మీరు మీ వ్యక్తిగత జాతకంలో లగ్నం నుంచి కానీ లేదా రాశి నుంచి కానీ దశమ భావంలో రవి స్థానం ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని పునర్పరిశీలించుకోండి. మహర్దశ కాలం ముఖ్యంగా మీకు రాహు మహర్దశ కానీ ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళకి దశమ ఉద్యోగస్తులకు మాత్రం, వృశ్చిక రాశి పుట్టిన వాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒకవేళ వాళ్ళు ఈ విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఇద్దరు పర్టికులర్గా చెప్తున్నాను, మీ వ్యక్తిగత జాతకంలో రాహు యొక్క స్థానాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. రాహు ఏం చేస్తాడు చెప్పండి, ఊహలు, భ్రమలు, మీరు చేయలేని కూడా అయిపోతాయి, ఇంకేముంది వచ్చేసింది మనకు, అయిపోయింది అని భ్రమలు కలిగిస్తాడు, అంటే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు. సో ఈ రెండు ఏరియాలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో రాహు మహర్దశ కానీ లేదా రవి మహర్దశ జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఈ పర్టికులర్ ఏరియాని అలర్ట్గా ఉండాలి. ఎందుకు రవి మహర్దశ గురించి మనం మాట్లాడాలి, శని త్రయోదశి గురించి వీఆర్ టాకింగ్ అబౌట్ శని త్రయోదశి. వై దర్ ఇస్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రవి. రవి గ్రహం ఏంటంటే వీళ్ళకి గుర్తింపు, పేరు, హోదా, ఈ మూడు రవి గ్రహం లేని రావు మేడం. రవి ఎవరు? జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రాజు కోరుకునేది ఎలా ఉంటుంది మేడం? కాలు మీద కాలు వేసుకొని ఒక సింహాసనంలో కూర్చొని అందరు శాసిస్తాడు. వాళ్ళ సామర్థ్యంతో, వాళ్ళకున్న అనుభవంతో సంబంధం లేదు. ప్రతి రాజుకు కత్తి సాము రావాలని ఏం లేదు. అధికారం ఉండి ఒకవేళ ఒక ఆర్డర్ ఇస్తే చాలు, మిగతా వాళ్ళతో యుద్ధం చేస్తాడు. సో మన సామర్థ్యంతో సంబంధం లేనటువంటి లక్షణాలని కూడా ప్రభావితం చేసేవాడు రవి అయితే, ఈ సామర్థ్యానికి పరీక్ష పెట్టేవాడు శని. సో మనం ఏం చేస్తున్నాం, పరీక్ష పెట్టేవాడిని వెళ్తున్నాం మనం తప్ప, అరే సామర్థ్యంతో సంబంధించి ఇప్పుడు మీరు యూనివర్సిటీలో 6 నెలలు చదువుకున్న తర్వాత మీకు హాఫ్ ఇయర్లీ ఉంటుంది, సంవత్సరం తర్వాత యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది, అవునా కదా? కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎగ్జామ్ ఫెయిల్ అయింది, ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయ్యామని నాకు రిజల్ట్ గురించి మాత్రమే మాట్లాడాలంటే ఎట్లా అవుతుంది మేడం? ఇప్పుడు విద్యార్థి అడుగుతాడు నేను డిగ్రీ చదువుతానా లేదా, అప్పుడు శని యొక్క స్థానం చూడాలి. ఈ జాతకంలో శని యొక్క పరిస్థితి ఏంటి, ఎంత ఫోకస్ ఉంది, ఎంత మెమరీ ఉంది, ఎంత డిసిప్లైన్ ఉంది, ఎంత లెర్నింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇవి చూడకూడదట మనం. నేను డిగ్రీ చదువుతానా లేదా, నేను ఐఐటి అవుతానా లేదా, ఎంబీబీఎస్ నాకు ట్రై చేస్తున్నా వస్తుందా లేదా. ఇప్పుడు 10th క్లాస్ వరకు నేను చాలా మంది చూసానండి, టాపర్స్ ఉన్నారు, ఇంటర్లో ఫెయిల్ అయ్యారు తెలుసా మీకు? ఇంటర్లో ఫెయిల్ అయ్యారు, బీటెక్ మెడిసిన్కి వచ్చిన తర్వాత మొత్తం బ్యాక్లాగ్స్, కానీ 10th వరకు వాళ్ళు ఏంటి టాపర్స్. సో మీకు మీ ఇంటెలిజెన్స్ కి, హయ్యర్ లెవెల్ ఇంటెలిజెన్స్ కి టెస్ట్ పెట్టేవాడు ఎవరు? శని. ఈ టెస్ట్లు వద్దు, మాకు రిజల్ట్ కావాలి రవి. అర్థమైందా? మనకెందుకు ఐడెంటిటీ కావాలి, ప్రపంచం మనం చూడాలి, ఐడెంటిటీ కావాలి, అటెన్షన్ కావాలి. ఈ లక్షణాలతోని వీళ్ళు ఖచ్చితంగా
వృశ్చిక రాశి వాళ్ళు సఫర్ అవుతారు. సో కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో నేను చెప్పినటువంటి ఈ 4 భావాల్లో లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో కనుక రవిస్థానం ఉంటే మీరు వీటికి సంబంధించిన ఏరియాలో ఒకవేళ మీరు ఏమన్నా చాలా ప్రోగ్రెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జాతకంలో శని త్రయోదశి రోజు కేవలం మీకు పంచమ శని ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు వక్రీలో ఉన్నట్టు అర్ధాష్టమ శని నడిచింది. సో అన్నీ మాత్రమే కాకుండా మీరు కొన్ని లక్షణాలు కూడా మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక మూర్ఖత్వం, వీళ్ళకి ఆరగెన్స్ ఉండదు, ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు. కానీ వాళ్ళు ఒకటి నమ్మారు అనుకోండి మేడం, అది ఇక జీవితకాల సిద్ధాంతం అయిపోతుంది. అందులో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వాళ్ళు దాన్ని సమర్థిస్తూ సపోర్ట్ చేస్తూనే మాట్లాడతారు తప్ప వాళ్ళు లేదు ఇది నా సామర్థ్యం కాదు, అప్పుడు నేను రాంగ్ అనాలిసిస్ చేశాను అనేటువంటి విషయాన్ని వాళ్ళు అంత తొందరగా తీసుకోరు. ఎవరో ఒకళ్ళు డీప్గా మాట్లాడితే ఒప్పుకుంటారేమో, కానీ ప్రపంచం ముందు ఒప్పుకోరు. సో ఈ యొక్క మొండితనం వల్ల వీళ్ళకి జరిగేటువంటిది ఏంటి అంటే, ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ విషయంలో వీళ్ళు ఇంపల్సివ్ అయిపోతారు. ఓకే, ముఖ్యంగా ఏమన్నా జంటలు అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రెండోది భూముల మీద లేదా ఐరన్ రిలేటెడ్ బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు దే విల్ బికమ్ వెరీ ఇంపల్సివ్. ఓకే, ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళను, అక్కడ ప్రమోషన్ వస్తే అక్కడికి వెళ్ళను, అక్కడ అట్మాస్ఫియర్ పడదు. విద్యార్థులతో కొంతమంది చూడండి, వాళ్ళకి హోమ్ సిక్నెస్ ఉంటుంది కానీ చెప్పరు, అమ్మో నేను అక్కడికి వెళ్ళను, నేను అక్కడ వెదర్ బాగాలేదు, ఆ ఏరియాలో టెర్రరిస్టులు ఉన్నారంట, ఏదో ఒక కారణం చెప్తారు తప్ప వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికంటే కంఫర్ట్ జోన్ ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించరు, మీరు ఎంత చెప్పినా నమ్మరు. సో వీలాంటి వాళ్ళు ఈ లక్షణాలన్నింటిని పక్కన పెట్టి కేవలం నేను శని త్రయోదశి ఒక పర్వదినం కాబట్టి ఆ ఒక్కరోజు వెళ్ళి నేను ఆ శనికి శాంతింపజేయడం కోసం బిజినెస్ లాగా అనమాట వెళ్ళి అక్కడ ఒక తైలాభిషేకము లేకపోతే మనం నువ్వుల దానం చేయడము, అన్నదానం చేయడము అన్నది మాత్రం వీళ్ళ జీవితంలో అద్భుతాలు తీసుకొస్తాయంటే ఎలా యాక్సెప్ట్ చేయాలి. సో కాబట్టి వ్యక్తిగత జాతకంలో ఒక పంచమ శని మాత్రమే కాకుండా రవి స్థానాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా మీకు రవి మహర్దశ జరుగుతుందంటే ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. రాహు మహర్దశ జరుగుతుందంటే ఇంకా ఆలోచించాలి, ఎందుకంటే అంతా మాయ. మొన్న ఒక ఆయన నేను క్లయింట్ని చూశాను, 23 ఏళ్ళు అమెరికాలో సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని నమ్మి ఇచ్చాడు. తర్వాత తెలిసింది అతను పెద్ద స్కామర్ అని తెలిసింది. మన కన్సల్టేషన్ కూడా డబ్బులు లేవు. వృశ్చిక రాశి. సో ఎందుకంటే మనకి బై బర్త్ కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉంటాయి మేడం, ఆ ఇన్స్టింక్ట్సే నేను ఎప్పుడు అనాలిసిస్ చేసి చెప్తాను. వీటిని పక్కన పెట్టి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే శని ఎంట్రీ ఇయ్యడు. గుళ్ళోకి మీరు ఎంటర్ అవ్వచ్చు, నవగ్రహాల చుట్టూ తిరగచ్చు, నూనె పోయొచ్చు, అభిషేకం చేయొచ్చు, కానీ వాటిని తీసుకుంటాడు ఆయన. మీరు హార్డ్వేర్ మీద మాత్రమే మీరు నూనె పోయగలరు మేడం. శని హార్డ్వేర్ అంటే ఏంటి? ఓన్లీ విగ్రహం, అవునా? ఓన్లీ విగ్రహం మీద మాత్రమే అభిషేకం చేయగలరు. దాన్ని ఆయన సాఫ్ట్వేర్ లోకి తీసుకున్నాడా అంటే మీ యొక్క అవర్స్ ఏదో ఉందో, మీరు ఒక తాపత్రయపడుతున్నారో, ఏదైతే విన్నవించుకుంటున్నారో ఆ విన్నపాన్ని శని తీసుకుంటాడా సాఫ్ట్వేర్ లోపలగా? తీసుకోడు. అన్లెస్ అండ్ అంటిల్ మిమ్మల్ని మీరు రవి స్థానం నుంచి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోకుండా శని మిమ్మల్ని స్వీకరించడు. శనికిను రవికి ఉన్నటువంటి యుద్ధం ఏంటంటే, శనికి మానవత్వం ఇష్టం, హ్యుమానిటీ ఇష్టం, సింపుల్ గా ఉండడం ఇష్టం, క్రమశిక్షణ ఇష్టం, కఠోరమైనటువంటి సాధన ఇష్టం. రవికి ఫస్ట్ కావాల్సింది గుర్తింపు, అటెన్షన్, ఐడెంటిటీ కావాలి రవికి. అండ్ అట్ ద సేమ్ టైం హోదా వచ్చినప్పుడు రవి యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది, హోదా లేనప్పుడు ఒక రకం ఉంటుంది. శని అట్లా ఉండడు. మోస్ట్ హ్యుమానిటేరియన్ మోడెస్ట్ ఎవరు అంటే శని. ఓకే, మరి అలాంటప్పుడు మీరు ఇంట్లో రవిగ్రహాన్ని సవరించుకోకుండా మీరు గుడికి వెళ్ళి బలవంతంగా తైలాభిషేకం చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం వస్తుంది ఈజ్ ఆల్ ద క్వశ్చన్. సో ఈ కాన్ఫిగరేషన్ ముఖ్యంగా రవి మహర్దశ, రాహు అంతర్దశ ఇవి నడుస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. లేదు నేను ఇలానే ఉంటాను అనుకుంటే మీకు తోచినట్లు మీరు ఉండొచ్చు. నాగనాథ్ గారు, ఇప్పుడు పిల్లలపై కూడా శని ప్రభావం ఉంటుందా? పిల్లల జాతకాలు ఏ ఇయర్ నుంచి చూపించాల్సిన అవసరం ఉంటుంది? తల్లిదండ్రులు పిల్లల గురించి చాలా కేర్ తీసుకుంటుంటారు, వాళ్ళ విద్యార్థి దశ నుండి కానివ్వండి, ఇంకా చిన్నప్పటి నుంచి కూడా. అసలు ఆ శని ప్రభావం మనిషి పుట్టుకతోనే స్టార్ట్ అయిపోతుందా, లేకపోతే ఏదైనా ఒక టైం పీరియడ్ ఉందా? ఎప్పటి నుంచి ఉంటుంది? పిల్లలకు కూడా జాతకాలు చూపించి పరిహారాలు లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చా? ఏ ఇయర్ నుండి జాతకాలు చూపించుకోవాలి? జనరల్గా అయితే మీకు గురువుల ఉపదేశం అంటే గురువు దగ్గర మీరు ఉపదేశం తీసుకొని అభ్యాసన చేసినప్పుడు గురువు చెప్పేటువంటి కొన్ని విషయాలు అంటే ఏ వ్యక్తి జాతకంలో అయినా మీరు వ్యయభావం గురించి మాట్లాడుతూ అని చెప్తారు. వ్యయభావం అంటే ఏంటి మేడం? అంటే వ్యయభావం అంటే ఏంటంటే మోక్షము, లేకపోతే జీవితంలో ఏదో మీరు కోల్పోతారో, లేకపోతే దీర్ఘకాలికమైన ఆరోగ్య సమస్యలు. ఒక వ్యక్తి వచ్చినప్పుడు నేను ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నప్పుడు మీకు వ్యయభావాన్ని చూసి మీకు దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయని మీరు ఇంతే అని చెప్తే ఎలా తీసుకుంటాడు?
చాలా ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వస్తారు, ఎలా ఉన్నారండి అని చెప్తారు. మీకు తెలిసి ఉండొచ్చు ఆయుష్ ఇంకా తక్కువే అయినా మీరు చెప్పకూడదు. అవును. ఈ నిబంధనలు ఎందుకు పెట్టారు మేడం మనకి? ఎందుకంటే మనిషి దేన్నైనా స్వీకరించేటప్పుడు తనకంటూ ఒక బలమైనటువంటి ఒక కోరిక, ఆశ ఉంటుంది. మీరు దాన్ని చంపకూడదు కదా. సో కాబట్టి పిల్లలకి ఏదైనా ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తే, అంటే మీరు ఏదైనా ఒక చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, విద్యార్థి ఈ దేశం నుంచి ఇంకో దేశాలకు పంపేయడం, అంటే చిన్న పిల్లవాడైనా కానీ మీరు ఏదైనా వాళ్ళ మీద డబ్బుకు సంబంధించి ఏదైనా ఎక్స్పెండిచర్ సంబంధించి రిస్క్ తీసుకుంటున్నారు అన్నప్పుడు మీరు చూపించవచ్చు. ఎందుకు అంటే మీరు ఆ నిర్ణయంలో మీకే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు క్లారిటీ వస్తుంది. అందరు జ్యోతిష్యులు కాదండి, సెలెక్టెడ్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి రావడం కోసం మీరు వెళ్తారు. కానీ మీరు ఏమి ప్రశ్న అడుగుతారు, దట్ డస్ మ్యాటర్. గర్భసంచిలో ఉన్నప్పుడే మా కొడుకు పుడతాడా కూతురు పుడతాడా, పుట్టిన పిల్లవాడు బారసాలు కూడా కాదు మావాడు ఐఐటి అవుతాడా డాక్టర్ అవుతాడా, మీరు ఆ 3 Idiots సినిమాలో చూపిస్తాడు చూడండి, వాడు పుట్టంగా ఇంజనీర్ పైదా అవ్వనంటారు చూసారా, వాడు ఇంజనీర్ పుట్టాడని చెప్తాడు. అలాంటి ప్రశ్నలు అడగకూడదు. అలాంటి ప్రశ్న అడిగినా కానీ జ్యోతిష్యులు దాన్ని చాలా డీసెంట్ గా కట్ చేస్తారు. ఏదైనా ఒక బలమైనటువంటి ఆరోగ్య సమస్యకి సంబంధించి విషయంలో, అది కూడా తల్లిదండ్రులకి తాపత్రయం పెరిగి మా పిల్లవాడికి మాటలు రావట్లేదనో, ఆరోగ్యం ఎలా ఉందనో, హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు అది కూడా పాజిటివ్గా చెప్పాలి. అక్కడ ఏమైనా జరగనియండి మేడం, అక్కడ ఏమైనా జరగనియండి, ఆయుష్ తగ్గిపోవచ్చు, ఆయుష్ కూడా పోవచ్చు, కానీ మీరు మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా అనేది ఆలోచించకూడదు. వాట్ యు హ్యావ్ టు సెడ్ ఇస్ ద పాజిటివ్. ఎందుకంటే అసలు పిల్లల జాతకం అన్నది కేవలము నాకు తెలిసి, అంటే గురువులు చెప్పిన దాని ప్రకారం కూడా ఏంటంటే, మీ పిల్లవాడు మీ పాప వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను మేడం, ఒక 9th 10th స్టాండర్డ్ నుంచి వాళ్ళు మెడిసిన్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే బీటెక్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే వాళ్ళు లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ డెసిషన్ సంబంధించినప్పుడు మీరు చూడొచ్చు. అదర్వైజ్ హెల్త్ ఆర్ ఎనీథింగ్ వెరీ సీరియస్ కండిషన్ రిలేటెడ్ టు ద హెల్త్. కానీ వీటిలో కూడా మీరు చాలా ఆప్టమిస్టిక్ గా పాజిటివ్ గా ఉండాలి తప్ప ఆ రిపర్కేషన్స్ ని తెలుసుకోకుండా, కాన్సిక్వెన్సెస్ ని తెలుసుకోకుండా మీరు పేరెంట్స్ కి చెప్పకూడదు. నాకు తెలిసి 9th 10th స్టాండర్డ్ వరకు అసలు పిల్లల జాతకాలు చూడాల్సిన అవసరమే లేదు. మీరు జ్యోతిష్యుల దగ్గరకు ఎప్పుడు వెళ్తారు మేడం? ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు వెళ్తారు. హైయర్ ఎడ్యుకేషన్ అంటే మీరు నిర్ణయం తీసుకోవాలనే స్టేజ్ లో ఒక క్రాస్ రోడ్ లో ఉన్నప్పుడు క్లారిటీ కోసం వెళ్తారు. ఓకే, అందులో 90% మంది జ్యోతిష్యుడి దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ పాటించారు, ఇది ఫ్యాక్ట్. అదేంటండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు కదా నాకు తెలివి నాకుందని వాడతారు 9. రెండో విషయం ఏంటి తెలుసా మేడం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊహల్లో ఉందేదో మాట్లాడతారు తప్ప అందులో ఏముందో వినరు. ఇప్పుడు మీ యొక్క జాతక చక్రంలో ఏముంది, దశాంత దశ ఏం చెప్తుంది అది వినండి. వాళ్ళు ఊహించుకుందే అడుగుతారు, వాళ్ళు ఊహించుకుందే మనం ఆన్సర్ చెప్పాలి. అందులో లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు బ్యాంక్రప్ట్ అయ్యే దశ, బ్యాంక్రప్ట్ హారోస్కోప్ నేను చూశాను. అతను ఏమంటాడు, 4 అపార్ట్మెంట్స్ కొన్నాను సార్ ఆల్రెడీ, నేను నా కింద 100 మంది పని చేస్తున్నారని చెప్పాడు. ఆయన ఒక్కడే వచ్చినప్పుడు చెప్పాడు, వాళ్ళ భార్య వచ్చినప్పుడు అదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు చెప్పట్లేదు, మీ కింద 100 మంది పని చేస్తున్నారు, మీ ప్రాబ్లం ఏందని అడిగాను. వాళ్ళు ఆవిడ ఇలా చూసింది, ఎంఎస్ నారాయణ చూస్తారు తెలుసు కదా, ఇట్లా సీరియస్ గా టక్ 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 అని 3 సార్లు కాదు 30 సార్లు చూసింది. మాకు 100 మంది పని చేయడం తెలియదు వారికి. అంటే భార్య లేనప్పుడు దాన్ని ఒక రకం ప్రజెంట్ చేశాడు, భార్య ఉన్నప్పుడు ఒక రకం ప్రజెంట్ చేశాడు. సో డీసెంట్ గా చెప్పాల్సి వచ్చింది, ఏంటంటే నాయన జాగ్రత్తగా ఉండని చెప్పాల్సి వచ్చింది. సో అందుకే ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఒకటి గమనించాలి, ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళకి ఒకటి కన్విన్స్ అయిపోతే వాళ్ళు ఎంత హై రిస్క్ అనేది తీసుకుంటారు, ఎంత హై రిస్క్ అనేది తీసుకుంటారు. చాలా మటుకు కూడా వీళ్ళు నమ్మకంతో వెళ్ళే పనులే చేస్తారు, అంటే స్నేహితులు కావచ్చు, లేకపోతే బిజినెస్ లో పార్ట్నర్స్ కావచ్చు, వాళ్ళ వల్లనే వీళ్ళకి తీవ్రమైనటువంటి సమస్యలు ఏమైనా వస్తాయి. సో కాబట్టి త్రయోదశికి ముందు ముఖ్యంగా మనం సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి నుంచి మనం అయితే చెప్తాము, అప్పటి నుంచి కూడా వీళ్ళు ఏదైనా వాళ్ళకి సంబంధించిన క్రమశిక్షణ సంబంధించిన విషయం, ఎనీథింగ్ రిలేటెడ్ టు దేర్ వీక్నెసెస్ ఆర్ ఎనీథింగ్ దట్, ఇప్పుడు సపోజ్ ఎన్నో సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నాం జిమ్కి వెళ్దామనో, వాకింగ్కి వెళ్దామనో, లేదా ఒక డిసిప్లిన్ ఏదైనా కొత్త విషయం నేర్చుకుందాం అనుకున్నా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అవునా, చాలా మంది ఇంట్లో బాక్సింగ్ గ్లౌజులు కొంటారు కానీ అది ఎప్పుడు వాడరు, అర్థమైందండి. ఫ్లూట్ కొంటారు కానీ అది ఎప్పుడు అది అక్కడ దుమ్ము బట్టి బూజు పట్టిపోయి ఉంటుంది తప్ప కొన్నప్పుడు ఇంట్రెస్ట్, ఆ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉన్నంత సీరియస్నెస్ ఉండదు, సీరియస్నెస్ గ్రాడ్యువల్ గా డైవర్ట్ అవుతుంది, వేరే దానికి పోతుంది. సో కాబట్టి వీళ్ళు ఏదైనా శారీరక క్రమశిక్షణకు సంబంధించి కానీ, మానసిక క్రమశిక్షణకు కానీ సంబంధించిన విషయాన్ని త్రయోదశికి ముందు ఒక వారం రోజులు వీళ్ళకి అవలంబించి పాటిస్తే, ఆ రోజు వాళ్ళు త్రయోదశి చేసేటువంటి అన్నదాన కార్యక్రమం కావచ్చు, తైలాభిషేకం కావచ్చు, నువ్వుల దానం ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఆ తీవ్రత ఏదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, డిలే, పోస్ట్ పోన్మెంట్
ఆర్ ఎల్స్ ప్రొక్రాస్టినేషన్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఫెయిల్యూర్స్. సో ఖచ్చితంగా ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. కానీ శని గ్రహం మాత్రం మీరు గుడిలోకి వెళ్ళేటప్పుడు నేను చెప్పాడు, రవిగ్రహాన్ని వదిలేసి మీరు వెళ్ళాలి శని గ్రహం దగ్గరికి. మీరు రవిని పట్టుకొని వెళ్ళి శని మీద నువ్వుల నూనె దానం చేసినా తైలాభిషేకం చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ అప్ ద ప్రైడ్, ఐడెంటిటీ, ద ఆబ్జెక్టివిటీ అండ్ ఆల్. మీరు శని దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఇంకా లాభం ఏంటంటే ఇవన్నీ వదిలేస్తే అని మీరు అనొచ్చు. మీరు ఏదైతే వదిలేశారు అన్న భావంతో మీరు అభిషేకం చేస్తారో, మీరు ఏదైతే హోమం చేసుకుంటారో, మీరు అదే సంకల్పం కోరుకోవాలి. నాయన నాకు దీని నుంచి ముక్తి కలిగించు అని కోరుకోండి, అది మీ ఇంటికి వస్తుంది. అర్థమైందండి? ఏదైతే మీరు ఎండిపోయేలాగా చేసిందో మీరు వదిలేయండి, ఒకసారి చూద్దాం. మనం వదలలేము. అదే క్రమశిక్షణ శని నేర్పిస్తాడు మేడం. ఎందుకు శని మోక్షకారకుడు ఎందుకు చెప్తారు? మోక్షాన్ని ఎందుకు ఇస్తారని చెప్తారు? శని ప్రభావం వల్ల జైలు జీవితం గడుపుతారని కూడా చెప్తారు. మీరు జ్యోతిష శాస్త్రంలో శని దశ చాలా ఇంపార్టెంట్ మేడం. చాలా మంది జైలుకి చేయని తప్పు కూడా జైలు పోతారు వీళ్ళు. కొంతమంది 498B వచ్చినప్పుడు పోవడం, ఎంతమంది ఇన్నోసెంట్ హస్బెండ్స్ అత్తమామలు జైలుకు పోయారు. సో శని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. సో కాబట్టి శనిని సూక్ష్మంగా, మనం సాఫ్ట్వేర్ అంటాం చూడండి, సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రమ, క్రమశిక్షణ ప్లస్ విజన్, అంటే ఒక వ్యూహం. వీటిని మీరు ఎక్కువగా పాటించండి. మీరు రవిగ్రహానికి సంబంధించిన లక్షణాలు కనుక పట్టుకొని మీరు వెళ్తే అది ప్రతికూలమే తప్ప అనుకూలం కాదు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని పాటిస్తే ఆ యొక్క తీవ్రత, వాళ్ళకి మహర్దశ తీవ్రత కానీ, శని మహర్దశ కావచ్చు, రాహు మహర్దశ తీవ్రత కానీ, కుజ మహర్దశ తీవ్రత కానీ తగ్గడమే కాకుండా వాళ్ళకి ఫలితాలు కూడా మళ్ళీ త్వరితగతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.